ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి విషయం ఏంటంటే ఇప్పుడు 4,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకు కోసం విడుదల చేసిన మంచిగా ఉన్నది. కానీ ఆర్టీసీలో కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి ఒక 1,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే వాళ్ళ బకాయిలన్నీ కూడా మొత్తం చెల్లించవచ్చు. వాళ్ళని ఎందుకు వివక్ష చూపిస్తారని చెప్పేసి ఆర్టీసీ కార్మిక నాయకులు అంటున్నారు. తర్వాత మొన్న ఏది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి 4 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు సంపత్ ముదిరాజ్ అన్న. ఎందుకనంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండే ప్రధానంగా ఉండాలి. ఆ తర్వాత ఎన్నికలు పెట్టుకుంటే తర్వాత విషయం అది, కానీ ఫస్ట్ ఇదని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఇక్కడ వీళ్ళ బకాయిలు తర్వాత అక్కడ దానికి సంబంధించి మాట్లాడడానికి వచ్చింది. చెప్పండి అన్న. అందరికీ నమస్కారాలు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో జరుగుతున్నటువంటి పరిణామాలు సుదీర్ఘంగా అనేక దఫాల చర్చలు జరుపుతున్నటువంటి అధికారులు, మేము నాయకులు అనేది చెప్పుకున్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులకు మరీ ముఖ్యంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగానైతే బకాయిలు విడుదల చేస్తూ ఉందో ప్రభుత్వం, మనం కనుక విలీనమైతే వాళ్ళలో ఒక భాగస్వాములు అయ్యే వాళ్ళం. ఆ 1,000 కోట్లు కూడా ఇలా మనకు వచ్చేవాళ్ళు. ఇలా మన ఆర్టీసీ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకు కూడా ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి విశ్రాంతి ఉద్యోగులు ప్రశాంత వాతావరణం కోరుకునేటువంటి ఈ సమాజంలో ఇలా విశ్రాంతి ఉద్యోగులు ప్రశాంతం కాదు. బొందలగడ్డలో 1,357 మంది రికార్డు పరంగా బొందలగడ్డకు పోయినరు, చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మ ఘోషిస్తా ఉందన్న. ఏం ఘోషిస్తా ఉందంటే భర్త పని చేస్తే భార్య, భార్య పని చేస్తే భర్త, ఆత్మ ఘోషిస్తా ఉంది బొందలగడ్డలో. మరి నా భార్య అన్న ఈ బెనిఫిట్స్ పొందుతుందా, అవ కూడా నాతో పాటే బొందలగడ్డకు వస్తుందా? నా భర్త అన్న ఈ బెనిఫిట్స్ పొందుతాడా, లేకపోతే ఆయన నా బొందలగడ్డలకు వస్తాడా అనేది ఆత్మ ఘోషిస్తా ఉంది. అందుకే ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో విలీనం అయి ఉంటే ఇలా బ్రహ్మాండంగా ఇలా బకాయిలు అనేది ఉండకపోయి క్లియర్ అయిపోతుండే. అదే కాక 1,000 కోట్ల లాభాలు ఉందని ప్రకటన చేసింది ఆర్టీసీ. 1,000 కోట్ల లాభాలలో దూసుకుపోతుందని. 500 కోట్లని ఫస్ట్ విడతా సగం అన్ని 500 కోట్లు మీ దగ్గర పెట్టుకోలేకపోతే కొత్త బస్సులు తెస్తావో ఇంకేమైనా సంస్కరణలు చేస్తావో దానికి కూడా ప్రయాణికులకు అవసరమే కాబట్టి చేసుకో, తప్పులేదు. కానీ 500 కోట్లనే రిలీజ్ చేయి. నెలకు 10 కోట్లు ఇస్తా అంటే సిగ్గుచేటు ముచ్చట అంటున్నాను నేను. చూసుకో, నెలకు 10 కోట్లు అంటే అలా బకాయిలు తీరేసరికి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలకు 9 సంవత్సరాల వ్యవధిలో 357 మంది చచ్చిపోతే 10 సంవత్సరాల కంటే ఎవరు ఉండరు ఇక. అంటే ఇయ్యం అన్నట్టు అర్థం. అంటే మీ బకాయిలు మీ ఇయ్యం అనేది మీ సాగు మీరు రావురు, మీరు చచ్చిపోతే మీ రికార్డే ఉండదు కాబట్టి మీ ఏమంతా తెల్లయింది. ఇవాళ ఎలక్షన్ల కొరకు ఊరిల్తా ఉన్నారు, ముందుకు పోతా ఉన్నారు. ఎలక్షన్లకు మేము వ్యతిరేకం అనుకుంటారు వీళ్ళు. వీళ్ళ మూర్ఖత్వం కాకపోతే ఇంక వేరే చెప్పలేము. నీకు ఎలక్షన్ల ముందు ఒక మేనిఫెస్టో పెడతారు కదన్నా, మేము గెలిస్తే ఇవి చేస్తాం అని చెప్తారు కదా. అసలు మీరు ఎలక్షన్ లో పోతురు కదా, ఏ తారీఖు అపాయింటెడ్ ప్రకటిస్తూ పెట్టే మాకేం ఇబ్బంది? ఎలక్షన్ ఇయ్యాల ప్రభుత్వంలో విలీనం చేస్తాం మాట చెప్పు. ఎలక్షన్ లకు పో, మేము కూడా యుద్ధానికి సిద్ధం అవుతాం. నువ్వు నేను తెలుసుకుందాం, మీరో మేమో తెలుసుకుందాం. ప్రజాస్వామ్య బద్దంగా BWU సత్తా ఏందో, బహుజన వర్కర్స్ యూనియన్ మా సత్తా ఏందో చూస్తాం. మా కేపబిలిటీ ఆర్థిక కార్మిక సంఘం నిన్ననే ప్రకటించుడు. మా ఎమ్మెల్సీ తీర్మానం వలన ఒక గౌరవ అధ్యక్షులు టీఆర్పీకి అనుబంధం BWU చెప్పిండు. బహుజన వర్కర్ యూనియన్ అని వాళ్ళు అనుకుంటారు, లోపల ఇండైరెక్ట్ గా బుల్లెట్ వర్కర్స్ యూనియన్ అనేది కూడా ప్రకటన చేసిండు. అంటే అట్లా దూసుకుపోయే పరిస్థితి ఉంది అనేది కూడా చెప్పగానే చెప్పిండు కాబట్టి భయపడి ఇలా మమ్మల్ని 100,000 మంది పోలీసులతో అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో దిగజారింది. ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఎందుకంటే ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి అన్న కూర్చుంటే 3 రోజుల తర్వాత దాని బట్టి నైట్ 1 గంటకు వచ్చి మొత్తం చాలా మంది 50-60 మంది పోలీసులు వచ్చేసి ఏసీపీలు, తర్వాత సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్ వీళ్ళందరూ వచ్చేసి నైట్ 1 గంటకు కెమెరాలు ఉంటే ఆ కెమెరాల చిప్పు గుంజుకొని పలగొడతామని చెప్పేసి అటు ఇటు వేసేసి అసలు మన కెమెరా కాదన్నా, ఈ చుట్టుపక్కల సరౌండ్ ఉన్న సీసీ ఫుటేజ్ ఎక్కడ పని చేయకుండా బంద్ పెట్టించి చూడగా తెల్లారి మాకు చెప్పినటువంటి సందర్భాలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఎక్కడెక్కడైతే కవరేజ్ చేస్తాయో కంప్లీట్ గా బంద్ చేయించి మా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ లోపల బయట ఉన్నటువంటి బేడాలు పెట్టి గొల్లెం పెట్టిరు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు బయటికి రాకుండా గొల్లెలు పెట్టి రూప్ సిస్టమ్. అసలు మమ్మల్ని అసలు మేము ఆర్టీసీ కార్మికులు ఉగ్రవాదులు, తీవ్రవాదులకు కూడా ఈ పరిస్థితి ఉండదన్న. రూపులు వేసుకొని లిచ్చన్లు పెట్టుకొని అసలు మా చుట్టుపక్కల ప్రాంతాలలో ఆర్టీసీ డ్రైవర్ అనే విషయం మొన్నటిదాకా కూడా తెలియదు నాకు, వాళ్ళకు తెలియదు. ఈ పోలీస్ బందోబస్తు, ఈ వ్యవహార శైలి చూసి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వాళ్ళ అదే అయిపోయి తెల్లారి వచ్చి పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అన్న,
ప్రభుత్వం ఎలక్షన్లు పెడితే మేము వ్యతిరేకం కాదు, ఓకే. కానీ ప్రభుత్వ వైఖరి ఏందో తెలియపరచాలి. డేట్ ఏమంటున్నాం? ట్రేడ్ యూనియన్లకు లేని ఉత్సాహం ప్రభుత్వానికి ఎందుకు? ఇప్పుడు ట్రేడ్ యూనియన్ నాయకులే కరాఖండిగా చెప్పారు ఫస్ట్ విలీనం కావాలి. ముఖ్యమంత్రి గారి దగ్గర ఏం చెప్పారు? ముఖ్యమంత్రి అడిగింది స్వయంగా. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర జరిగిన వ్యవహార శైలి వేరు. ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ ముఖ్యమంత్రి దగ్గర కలవమని హెచ్ఓడీలకు బస్వాన్ అధికారులకు చెప్తే వీళ్ళు ఉట్టిన వీళ్ళందరినీ ముఖ్యమంత్రి గారి దగ్గర పిలిచిండ్రు. ముఖ్యమంత్రి చెప్పొచ్చు ఇప్పటికైనా, ముఖ్యమంత్రి చెప్పిందే ఫైనల్ కదా ఏదైనా. మాటే వాక్. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మాటే వాక్ అయింది. ఒకటే మాట చెప్పిండు, యూనియన్లు లేవంటే సర్క్యులర్ లేదు, మాటే శాసనం. ఆయన చెప్పింది అయింది. మీరు కూడా ఒక మాట అడిగారు కదా, ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలిచి అందరు ఇట్లా వరుసగా ట్రేడ్ యూనియన్లు ఉంటే ఒక బరిగే లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. అంతే, ఒక బరిగే కనుకుంటే వీళ్ళకి ఇంకా చిరతకోళ్ళు వేసినా ఏం వేసినా తెలియదు. డైరెక్ట్ అడిగిండు, మీకు ఎన్నికలు కావాలన్నా విలీనం కావాలంటే వీళ్ళు కార్మికులకు భయపడో ఇంకేం అనుకోను, మొత్తానికి అయితే సెటరేట్ అయ్యిండ్రు. విలీనం అన్నారు. ముఖ్యమంత్రి గారు దాని స్పీకర్ కావాలి, ముఖ్యమంత్రి గారు చెప్తే అయిపోతుంది. అంతే, ఒక్కటే మాట. ఇప్పుడు కూడా సరే ఎలక్షన్ లో పోవాలని ప్రభుత్వం కోరుకుంటుంది. మాలాంటి ట్రేడ్ యూనియన్లు కూడా అతి ఉత్సాహంగా ఉన్నారు, సంతోషం. ఎవరున్నారు? ఇన్ సర్వీస్ వాళ్ళు లేరు. ఓటు లేనోడు, సీటు లేనోడు, అసలు వాడు ఓటే లేదు. అసలు వాడు ఏ గుర్తుకెత్తాడో వాళ్ళ నాయకులు. ఇది విచిత్రంగా ఉందన్న. అసలు ఓటు లేదు, కూర్చోడానికి సీటు లేదు. చచ్చిపోయిన పడిపోయిన బిడ్డడు పాలిచ్చినట్టుంది. వాళ్ళు మమ్మల్ని వెళ్తా ఉంటారు. వెళ్తే 17,000 మంది ఇవ్వాలి. ఎందుకు 17,000 మంది రిటైర్మెంట్ అయితే వీళ్ళ పాలనలే. మొన్న అక్కడ పోయి బస్ భవన్ దగ్గర ఉపవాస దీక్ష చేస్తే 10,000 మంది వచ్చిరన్న. అయితే నేనేమంటున్నా అంటే ఇన్ సర్వీస్ కార్మికులకు కూడా నేను నా సూచన చేస్తా ఉన్నా. 17,000 మంది కార్మికులు రిటైర్డ్ అయితే 9 సంవత్సరాల కాలం నుండి ఇప్పుడు ఎలక్షన్లు కావాలన్నటువంటి నాయకులే అప్పుడు మమ్మల్ని ఏలిన వాళ్ళు. ఈ ఏలిన వాళ్ళు కాబట్టి వీళ్ళ అసమర్థత పాలన వల్ల 17,000 మంది రిటైర్డ్ అయితే బెనిఫిట్స్ పొందక, ఇవే కాక ఏరియర్స్ అని డైరెక్ట్ చెప్తుంది ప్రభుత్వం. 2017 ఏరియర్స్, 2021 ఏరియర్స్ ఇయ్యం దిక్కున కాడ చెప్పుకోపో అంటుంది. వాళ్ళకు రేపు పొద్దున నష్టం జరిగితే ఇన్ సర్వీస్ మాకు ఇంకా డబల్ నష్టం జరుగుతుంది. వీళ్ళకి అర్థం కావట్లే, మా ఇన్ సర్వీస్ ఉద్యోగులకు అర్థం కావట్లే. రిటైర్మెంట్ వాళ్ళు చస్తే నాకెందుకు, నాకు జీతం వస్తే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళు ఉన్నంత వరకు ఇది ఇట్లా జరుగుతుంది. ట్రేడ్ యూనియన్లకు కూడా నిన్న మేము 3 రోజులు దీక్ష చేసిన. వాళ్ళు సంఘీభావం తెలిపితే ఇంకా 30 రోజులు చేయడానికి శక్తితో ఉన్నా నేను. వాళ్ళు సంఘీభావం తెలపక, ప్రభుత్వం వాళ్ళని రానియక, ప్రభుత్వం ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు ఒకటై విలీనం వద్దనే వాళ్ళు ఒక పక్కన, విలీనం కావాలని ఒక పక్కన ఉన్నారు కాబట్టి ఇది జాప్యం జరిగింది. లేకపోతే ఈ రోజు వరకు కూడా అమరణ నిరాదీక్షతో ఉన్నటువంటి సంపత్ ముదిరాజ్ సచ్చుడో విలీనం తెచ్చుడో అని ఛాలెంజ్ చేసిన, లేకపోతే ఇలా క్యూనిస్ లో అడుగే పెట్టకపోదును. డైరెక్ట్ చెప్పినాం, ఓపెన్ ఛాలెంజ్ చేసినాం. రేపు పొద్దున మళ్ళీ అమరణ నిరాదీక్ష దిగమని వాళ్ళు చెప్తే ఖచ్చితంగా రేపే దిగుతా. విలీనానికి వాళ్ళు సిద్ధం ఉంటే, వాళ్ళకి ఆ శక్తి లేదు. లేదంటే వాళ్ళని చేయమనండి, వాళ్ళని అమరణ నిరాదీక్ష వాళ్ళని పక్కనే కూర్చుంటా. సచ్చేదాకా వాళ్ళు సచ్చేదాకా పక్క కూర్చుంటా నేను వాళ్ళని కాపాడుకునే బాధ్యత నాది. ఊపిరి పోకుండా మా ఊపిరిని ఇస్తాం, మా వాయిస్ ను వాళ్ళ నోట్లో ఊదడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వానికి గనక నిజంగానే ఆర్టీసీ కార్మికుల మీద ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, వాళ్ళకి ఎట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే మీరు ప్రేమ చూపించారు ఇవ్వాల్సిందే, వాళ్ళకి కూడా స్వాగతిస్తున్నా నేను. వాళ్ళకి ఇవాళ ఆర్టీసీ ట్రేడ్ యూనియన్ నాయక్ బహుజన వర్కర్ యూనియన్ గా ఒక రాష్ట్ర కమిటీ చైర్మన్ గా అమరణ నిరాదీక్ష చేసిన కాబట్టి రేపు పొద్దున ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగులు కూడా చేస్తే మా సిగ్గుపోతుందనే ఉద్దేశంతో భయపడి ఇచ్చినట్టుగానే భావిస్తున్నాం. అంతే, లేదంటే వాళ్ళు ప్రేమతో ఇవ్వలే. కేవలం ఇవి విడుదల కావడానికి కూడా బహుజన వర్కర్ యూనియన్ టీఆర్పీకి అనుబంధంగా ఉన్నది కాబట్టి ఇవాళ విడుదల చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ 1000 కోట్లు కూడా విడుదల చేయకపోతే విశ్రాంతి ఉద్యోగుల కొరకు మరో పోరాటం చేయడానికి కూడా టీఆర్పీ అండ్ బహుజన వర్కర్ యూనియన్ సిద్ధంగా ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాం. రేపు పొద్దున ఎలక్షన్లో పోవాలనుకుంటే మీ మేనిఫెస్టో ఏందో ప్రకటించండి. ఒకవేళ మీ వల్ల, మీ నిర్లక్ష్య వైఖరి వల్ల, మీ దంద వైఖరి వల్ల ఒకవేళ విలీనమే జరగకపోతే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళని అయితే మేము ఏం చేయలేము. ఇన్ సర్వీస్ లో ట్రేడ్ యూనియన్లు 2-3 ఉన్నారు కదా, మీ వైఖరి ఏందో చెప్పండి. విలీనం తప్పకుండా తీసుకొస్తాం. ఒకవేళ తీసుకురాకపోతే రాళ్లతో కొట్టమంటావా, ఇంకా దేంతో ఏం చేయమంటావు చెప్పు, రా డిపోకు రా, తెలుసుకుందాం అంతే అంటున్నాం. అందుకే మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, అందరూ ఆలోచించండి. ఈడ యూనియన్లు, భేదాభిప్రాయాలు, కుల మతాలకు అతీతంగా కార్మికులకు మంచి జరగాలి. నేను చేసిన అనేది ముఖ్యం కాదు. నేను నాయకుని కాదు, సేవకుని, డ్రైవర్ని, ప్రయాణికులకు సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని అందించే కేవలం ఒక సామాన్య డ్రైవర్ని. కాబట్టి మీరు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్న నలుమూలల ఆర్టీసీలో పనిచేసే కార్మికులు, ఇవాళ 17,000 మంది విశ్రాంతి ఉద్యోగులకు నష్టం జరిగింది. రేపు కూడా మనకు నష్టం జరగబోతా ఉంది. ఆ నష్టాన్ని మనం పసిగట్టకపోతే ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు మనం దోసుకోవడానికి వస్తున్నారు. చందాలు తీసుకోవని వాళ్ళ మేనిఫెస్టోలో ఉండాలి. ఆర్టీసీ కార్మికుల దగ్గర ₹1 చందా వసూలు చేయము,
మేనిఫెస్టోలో ఉండాలి, ఒక్క ఓడి తీసుకోము అని మేనిఫెస్టోలో ఉండాలి. ఇక్కడ ఆర్టీసీ అధికారుల దగ్గర మా పెత్తనాలను ఓడీల రూపం తీసుకోనని మేనిఫెస్టోలో విడుదల చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే కార్మిక సమస్యల పట్లనే పోరాటం చేస్తుంది ట్రేడ్ యూనియన్ చెప్పండి, లేదా మా బహుజన వర్కర్ యూనియన్ మేనిఫెస్టో అదే విధంగా రిలీజ్ చేయబోతా ఉన్నాం. కార్మికుల దగ్గర ఒక చందా ₹1 తీసుకోము, అవసరమైతే మా గౌరవ అధ్యక్షులే చెప్పిండు సగటు సామాన్య కార్మికుడికి ₹5 లక్షల ఇన్సూరెన్స్ మా బహుజన వర్కర్ యూనియన్ చేస్తుందని ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. మీరు చేయండి అట్లా. మేము 5 లక్షలు చేసినాం కదా, మీరు 10 లక్షలు చేయండి. చందా తీసుకోమని చెప్పండి, ఓడిలో ఉండమని చెప్పండి, మా పెత్తనం నడవదని చెప్పండి. దాన్ని మేము అంగీకరిస్తాం. దేనికంటే సిద్ధం, ఎప్పుడు బరిగేసినా మేము సిద్ధంగా ఉన్నాం అనేది కూడా కార్మిక లోకానికి తెలియజేస్తావు. సెలవు తీసుకుంటున్నాం. ఓకే రైట్, కూర్చో.